రైట్. ఈ సమయంలో మరి దేవత దేవునికి వందనాలు. మరి కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో మనం కొద్దిసేపు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని బిడ్డారా, దేవుడు గడిచిన వారం నుంచి వారం వరకు మనము మనల్ని కాసి కాపాడిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథం నుండి యెహెజ్కేలు 37:25 చూద్దాం. 37:25 మనం చూద్దాం. ఈ సమయంలో ఒకసారి దేవుని మాటలు మనం చూద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి నేను చదువుతాను, మీరు బాగా వినాలి. వినిన మాట మీరు మంచి నంబర్ వేసుకోవాలని మీకు తెలియపరుస్తున్నా. మీ పితరులు నివసించినట్టు నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలకును అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి ఉండును. నేను వారితో సమాధానకరమైన నిర్బంధం ఇచ్చదను. అది నాకు వారికి నిత్య నిర్బంధముగా ఉండును. నేను వారిని స్థిరపరచదను. వారిని విస్తరింపచేసి వారి మధ్యలో నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనై యుందును. వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్యలో నా పరిశుద్ధ ఆలయము, నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండును బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరచువాడనై అన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనం గడిచిన వారము మనము ఏ వాక్యం నేర్చుకున్నాం గుర్తుందా? మనం అత్తాయత వార్తే వాక్యం మనం నేర్చుకుంటారు. గుర్తునిందే? గుర్తులే. తిన్న అన్నం గుర్తుంటుంది. ఎప్పుడు కొట్లాడే మాటలు గుర్తుంటాయి. లేకపోతే ఎప్పుడో ఉంటాయి. కానీ దేవుని మాట అయితే ఉండవు మనకు. దేవుని మాట అయితే మనకు ఇప్పుడు విన్నా ఇప్పుడు అడిగినా ఉండవు దేవుని బిడ్డ. కానీ ఈ సమయంలో ఇక దేవుడి బాధ్యత తెలుసా? దేవుడి బాధ్యత తెలిస్తే మీ పితరులు నివసించున్నట్టు నా సేవకుడైన యాకోబు నిచ్చిన దేశంలో వారు నివసించుదురు. వారి పిల్లల నివసించుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, గడిచిన వారం మనం ఒక వాక్యము మనం ఊడతాం. బెగూర్తల నిర్గమకాండం పుస్తకంలో ఊడతాం. దేవుని బిడ్డారా, బాధ్యత దేవుడు బాధ్యత మీరు నా మాట శ్రద్ధగా విని నా నిర్బంధాన్ని మీరు అనుసరించి నడుచుకున్నాడు. దేవుని బిడ్డారా, మీరు నా నిర్బంధాన్ని అనుసరించడానికి చెప్తారు. ఈ రోజు కూడా దేవుని బిడ్డలమైన మనలు చందు ఇక్కడ వచ్చి కూర్చోరా. రైట్, చూడండి దేవుని బిడ్డ, ఈ రోజు మనము దేవుడు బాధ్యతతో యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు అదే యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, హల్లెలూయా.
బాతుకత్వముతో తెలుసా? ఇదిగో బాతుకత్వముతో తెలుసా? మీ పితరులు నివసించినట్టు దేవుని బిడ్డ, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశము మీరు నివసిస్తురు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఈ భూమి మీద మనము నిత్యము మంతరా? భూమి మీద నిత్యం మంతరా? మనవారు చాలా మంది కూడా భూమి మీద మనకు శాశ్వతం అయ్యో, భూమి మీద మనకు నిత్య నివాసం అయ్యో. మనము దేవుని దగ్గర నుండి వచ్చినట్టే వారం మనము. కానీ దేవుని పరలోకం నుండి తండ్రి అన్న దేవుని వద్ద నుండి తల్లి గర్భంలో వచ్చిన వారం మనము. దేవుని బిడ్డారా, మనము ఎక్కడ నుండి వచ్చాము? వ్యక్తించ భక్తుల తల్లి గర్భంలో, ఆ తల్లి గర్భం నుంచి భూమి మీద బాణమైతే మింతలు, బాణమైతే బతుకముతలేని మానవ జాతిని తెలియో. మానవ జాతిని కొద్ది కూడా బుద్ధి జ్ఞానం ఇల్లే దేవుని బిడ్డ. కానీ వాక్యత్వమంతుడు తిరిగితే మనం ఒకటి గుర్తుపెట్టవాలి. ఇవ్వటి దేవుని బిడ్డని మీరు గమనించండి. మీకు మంచి ఆలోచన బతిరితే ఒక ప్రకృతిని ఊడితే మీకు అర్థమాత ఒట్టు తయారు చిత్రం నేను తెరించో. ఒకవేళ ఈ లొత్తుని ఊడితే మీకు అర్థమాత మనం లోన్ తయారు కిత్తాం. ఒకవేళ చిక్కుడు చెట్టు మీద తిరిగితే, ఒకవేళ మామిడి చెట్టు మీద తిరిగితే తాను ఊడితే అదే పుట్టిందకైతా వేరే వాడుతుందకైతా అర్థమైతే ఓకే. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, ఆ చెట్టు దానంతటా అదే పుట్టిందా? ఒకవేళ నీకు పిల్లలు ఉన్నారు, నీ భార్య ఉంది, నువ్వుంది, నీ అంతటూ నీవే పుట్టినా, నువ్వెవరిని పుట్టినా ఇలా. కానీ దేవుని బిడ్డారా, ఒకడు పుట్టించినోడు ఉన్నాడని ప్రతి మనిషి గుర్తెరగాలి. హల్లెలూయా, గుర్తెరగాలి. ఈ లోక జ్ఞానంలో మీరు మత్రితే మీకు బాగా అర్థమయ్యో, మీరు చచ్చిన శవంతో సమానం. దేవుని మాటలు మనం నేర్చుకున్నవారు. అందుకని భూమి మీద మనకు నివాసం లేదు. నువ్వు యుగల బతికే ఛాన్స్ లేదు. కానీ మనం ఎక్కడ నుండి భూమిలోకం వచ్చాము, మళ్ళీ మనం ఈ చనిపోయినప్పుడు మన ఆత్మ మళ్ళీ బెగదాయవాలి, అగే దాయవాలి. కానీ అది దాయవాలి తొత్తు నీ బేలమందవాలి, నీ బుద్ధి బేలమందవాలి, నీ బతుకు బేలమందవాలి, నీ అవతారం బేల నింతే. దేవుని బిడ్డారా, నిమ్మ నన్న దేవుని అంతకి దినము మార్పు వాయవాలి. నీ లొత్తగా మార్పు వాయవాలి, నీ బుద్ధి మార్పు వాయవాలి, నీ మాట మార్పు వాయవాలి. దేవుని బిడ్డారా, నీ బుద్ధి, నీ నడక, నీ మాట, నీ సూపు మార్పు వాయవాలి. మార్చుకున్నవా? నాకు వచ్చి ఎవరు మార్చలేడు. హల్లెలూయా. మార్చుతారా? మార్చాల. ఒకసారి బురదలో పొర్లిన పందిని బాగా స్నానం చేపించి యేసులో పెట్టండి, ఉంటేదా? పంది కంటే దరిద్రం తయారైపోయారు నరులు. పంది కంటే దరిద్రం తయారత్తురు మానవ జాతి. ఎప్పుడు తిందుము, ఎప్పుడు తాగుదామని కూడా ముందుతారు. తాగి ఎప్పుడు తప్పు చేయాలి, ఎప్పుడు పొరలాలి, ఎప్పుడు దుమ్మాలి, ఎప్పుడు బయటికి చేయాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలని మానవ ఆలోచన. హల్లెలూయా. మానవ జాతి ఆలోచన. అందుకే నువ్వు దేవుణ్ణి నమ్మితే కానీ నీ బుద్ధి ఏది మారింది, మార్పు వాయవా. నేను యేసుప్రభు నమ్ముకున్నంటే పేరుగయ్యో, పెదిరికెత్త సరయ్యో. వాక్యాన్ని మనం హృదయంలో నెమరు వేసుకోవాలి. ఆ వాక్యంతో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఒకవేళ సెల్లు మన దగ్గర సెల్లు మింతనుకో, మొబైల్ మింతనుకో, ఛార్జింగ్ లేకపోతే పని దొరికితా? పని తుంగో. ఛార్జింగ్ లాంటిది వాక్యం. ఆ ఛార్జింగ్ లాంటి వాక్యము మన హృదయంలో మన హృదయంతో మన ఆ వాక్యము పోసి మన ప్రార్థనకి బలాత ఛార్జింగ్ ఎక్కిత, ప్రార్థన పవర్ తేదిత. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి విశ్వాసులు లేరు. ప్రార్థన
ఇష్టం లేదు, మీటింగ్ అంటే ఇష్టం లేదు, అసలు అసలు ఎలా ఉందంటే కంప్లీట్గా ఇష్టం లేదు, దేవుని మీద ప్రేమే లేదు, దేవుడు ఉన్నాడని సంగతి తెలియదు వాళ్ళకి. దేవుడు నిజమైన దేవుడు నేను నమ్ముకున్నానని అతడే మర్చిపోతాడు తెలుసా. మర్చిపోయేటోడు దేవుని మాటలే ఆడ గుర్తుంటాయి. ఆయనలో ఏముందంటే ఎందుకు మర్చిపోతాడు తెలుసా, తన మనసు మారలేదు, మొత్తం ఇక్కడ సైతానుతో కట్టబడి ఉంది, లేకపోతే పాపముతో మూట కట్టి ఉంది. ఇక్కడ అదొక బండరాయిలకు తయారైంది తెలుసా. మార్చుకోవాలి మన బుద్ధి. ఒక మంచి మాట పలానా చెప్పాడంటే దాన్ని పాటించే వాళ్ళు ఉండాలి. కానీ అగో పలానా చోట భార్య భర్తలు బాగా కొట్టుకొని ఇద్దరు ఊరేసుకొని చచ్చారంటే అది క్షణంలోనే ఒక రోజునే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాలు వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది తెలుసా, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి దేవుని బిడ్డ, ఫోన్లు వచ్చినాయి కాబట్టి అందుకని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మీ పితరులు నివసించినట్టు నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చిన దేశము వారు నిత్యము నివసించుదురు. మనం నిత్యము నివసించే, మనం నిత్యం బతికే రాజ్యం కావాలి. అది బెగు దొరికితా అసలు బెగు దొరికితే మనం భూమి దొరికితే నిత్యము డొలవకుండా బతికే సాసు రాజ్యం మింటే భూమిలోకం మిందే ఇల్లే. కానీ బెగు దొరికితా దేవుని పరలోకం దొరికితే ఇతరైతే మనం దేవుని ఎందుకు భయభక్తి కలిగే, మనం ఆయన నిర్బంధన, ఆయనకి లోబడదవాళ్ళు, ఆయన మాట కేంద్రవాళ్ళు దేవుని బిడ్డ, ఆయన మాట కేజీ, సేవకుల మాట కేజీ. దేవుని ఎందుకు భయభక్తి కలిగి మనం జీవించడానికే, దేవునికి ప్రేమించడానికే, దేవునికి మనం ఆరాధించడానికే, దేవునికి గణపరిస్తే అసలు దేవుని రాజ్యం దొరికితా. అతుంటే మనకు మార్పు కలిగితే దేవుని బిడ్డ. నేను చాలా చూస్తున్నా. నేను ఎందుకంటే నాకు అడుగుతూ ఉంటారు, ఎక్కడైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు వేరే సేవకులు ప్రార్థనకు పిలుస్తారు, వెళ్తారు, అయ్యగారు మీరు ప్రార్థన చేయడానికి. ఎందుకు ప్రార్థన చేయాలమ్మంటే నాకు ఈ రోగం ఉందమ్మా, నాకు ఈ రోగం ఉంది అయ్యగారు, నాకు ఈ బాధ ఉంది అయ్యగారు, నా భార్య పిల్లలు మారాలి అయ్యగారు అని అంటారు. మీరు నమ్మి ఎన్ని రోజులు మీరు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 సంవత్సరాలు అయింది. అన్నీ చెప్తుంది. తాగుతున్నాడు నా భర్త, నా భార్య విచ్చివిడిగా ఉంటుంది, నా పిల్లలు నా మాట వినట్లే. ఆమె వచ్చి చెప్తా ఉంటే నాకు అర్థమైపోయింది, ఇదంతా ఇలాంటిది బ్యాచ్. ఏంటి విచ్చివిడిగే బతికే బ్యాచ్. దేవుడి మాట అంటే భయం లేదు, సేవకుడు చెప్పే బోధ అంటే భయం లేదు, సేవకుడు మాట అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు దేవుడు. కానీ నీ వింటూ ఉంటే నీ బతుకు ఎప్పుడే మారదు, నీ రోగం ఎప్పుడే పోదు, నీ బాధ ఎప్పుడో పోదు. నేను చూశాను 10-20 సంవత్సరాలు నమ్ముకున్నోళ్ళు ఆయన వేసదార రాష్ట్రకి కొంప మునిగిపోయింది. అలాంటి ఉన్నారు అయ్యారు, ఎక్కడ ఉన్నారు అయ్యారు, ఒకసారి చూపెట్టు, వాళ్ళ గురించి చెప్పంటే చెప్తాను. నాతో టైం మీకు అందరూ చెప్పాను, మీకు ఒక్కరికో చెప్తా. మీకేమైనా బుద్ధి కలుగుతుందా, మీకేమో మార్పు కలుగుతుందా? దేవుడు ఎందుకు నువ్వు సైతాన పనులు చేస్తూ చర్చికి వస్తున్నావు అంటే నీ కొంప మునగటానికి నువ్వు చేస్తున్నావు, నీ బతుకు మారటం కాదు. నీకు ఇంకొక సమస్య, నీకు ఇంకొక బాధ, ఇంకొక రోగం వాయిదకి మీలకి తిను. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటారంటే మన మొదటి మాట బాధ్యత మనము ఏంటంటే మనము నిత్యము మనం ఏంటంటే యాకోబునకు ఇచ్చిన దేశంలో వారు నివసించుదురు, వారు పిల్లలను వారి పిల్లల
నివసింతురు. దేవుని మీద యాకోబుకి వాగ్దానం చేసిన దేవుడు, మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, లేకపోతే నోహా, లేకపోతే మోసే, లేకపోతే అబ్రాహాము, మన పితరులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పరలోక రాజ్యంతో నింటారు, పరలోక రాజ్యంతో నింటారు దేవుని బిడ్డ. అందుకని ఇదిగో నేను మీ పితరులకి వాగ్దానం చేసిన దేశము, ఆ పరలోక రాజ్యము, పరలోక దేశము. అక్కడ మనం దాయవని తిరిగితే, మనం బాతికేవని తిరిగితే, మనం నిత్యముగా నివసించవని తిరిగితే, మనకి దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి దేవుని బిడ్డ. అలర్ట్ చేయొద్దు, కూర్చోండి. సందీప్ అమ్ముడు రైట్. దేవుని బిడ్డారా, ఇక బాధ్యతముతో ఎత్తితే మనము అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన దేశము, నిత్యము నివసించే దేశం మనకు కావాలి. ఈరోజు నిత్యము నివసించే దేశం కావాలంటే, నిత్యము యుగల బ్రతికే దేశం కావాలంటే పరలోక దేశం. హల్లెలూయా. పరలోక దేశంలో మనం నివసించాలి, పరలోక దేశంలో మనము చేరాలి. దేవుని బిడ్డ ఈరోజు బాధ్యతే మన పితరులతో చెప్పినది దేవుడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనము దేవా, నువ్వు నాకు పరలోక రాజ్యం ఇస్తానన్నావు, పరలోక రాజ్యం నాకు ఇస్తానన్నావు. నేను నీ దగ్గర ఎలా రావాలి, నేను నీతో ఎలా ఉండాలి, నేను నీ కోసం ఎలా బ్రతకాలి, మన ప్రార్థనతో అడిగి తెలుసుకోవాలి, ప్రార్థన మనం ఇవ్వాలి, ప్రార్థనతో మనము తెలుసుకుంటావాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకనే బాధ్యత ముందు తెలుసా, అందుకనే నిత్యము నివసింతురు నా సేవకులైన దావీదు 7 కాలము వారికి అధిపతి ఉండును, నేను వారితో సమాధానమైన సంగతులు. దేవుని బిడ్డ ఈరోజు మనం బాధికేవలెత్తితే దేవుడు నాకు పిలిచాడు, తన రాజ్యం ఇవ్వటానికి పిలిచాడు. దేవుడు తన పరలోక రాజ్యం ఇవ్వటానికి నాకు పిలిచాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఎందుకు పిలిచాడు తెలుసా? పరలోక రాజ్యం నీకు ఇవ్వటానికి పిలిచాడు. నీకు పాపము నుండి, రోగము నుండి, బాధల నుండి, కష్టాల నుండి, ఇరుకుల నుండి, ఏ పనుల నుండి విడిపించడానికి నీకు పిలిచాడు. అందుకే నీ బాధ, నీ దుఃఖము, నీ రోగం విడిపించవలెత్తితే, నువ్వు విడుదల పొందవలెత్తే, నీ భారం యెహోవా మీద మోపాలి. నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన దేవునికి ఎత్తవాలి దేవుని బిడ్డ. అతడు నీవు బాధ్యత పరిశుద్ధుడిగా నువ్వు తయారవుతాయి, అతడు దేవునితో నీవు సావాసం ఉంటుంది దేవుని బిడ్డారా. అందుకనే బాధ్యత ముద్రెత్తుతుంది దేవుని బిడ్డారా. అందుకనే ఇక బాధ్యత ముద్రెత్తుతే మనమట బాధ్యత నిత్యము నివసించుదుము. నిత్యము నివసించే దేశము, భూలోకం ఇక్కడ లేవు. ఎక్కడున్నాయి? పరలోక రాజ్యం ఉంది, బంగారుతో తయారు చేసిన పరలోక రాజ్యం. మనం అక్కడ నివసించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని భయభక్తి కలిగి, దేవుని మాట విని, దేవునికి లోబడి, దేవుని ప్రతి ఆదివారం దేవుని మందిరికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, దేవుని మాటలు రోజుకి నేర్చుకోవాలి. రోజు ప్రతిరోజు సాయంత్రం పొద్దున ప్రార్థనతో జీవించాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా. నేను ఒక చోట మీటింగ్ కాదు, సెమీ క్రిస్మస్కి వెళ్ళినాం. ఎక్సలెంట్ చెప్పిన అయ్యగా తెలుసా, మంచి నాకైతే అసలు దేవుడు నాతోనే మాట్లాడాలని నేను ఆశించాను. నాకు చెప్పాడు,
నేను చాలా ఆశీర్వదించబడ్డాను. ఆ వాక్యం మీరు తెలుసా? చూడు, చాలా ఆశీర్వదించబడ్డాను. ఏం జరుగుతుంది తెలుసా? చక్కటి చూడండి, కాదు కూర్చోరా, కూర్చొని ఒప్పు, అక్కడ కూర్చోపో. దేవుని బిడ్డారా, దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? దైవ సేవకుడు ఏమన్నాడంటే చక్కటి వాక్యం చెప్పారు. ఆ వాక్యము ఎక్కడుందంటే దేవుని బిడ్డారా, యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 29. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29 ఒకసారి చూడండి, చక్కటి మాట. ఆరో అధ్యాయము 29 చదవండి. ఆయనను 6వ అధ్యాయము 29 చదవండి. ఆయనను తన్ను సమస్తము సమస్తము 25 అందువలన నేను మీతో చెప్పుచున్నదేమనగా, మీరు ఏమి తిందుము ఏమి తాగుదుము అని మీ ప్రాణము గూర్చి ఆయనను మీరేమి ధరించుకుందుము అని మీరు దేహము గురించి చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. చూడండి దేవుని పెట్టారు. ఇక బాతుకతమంతో 25 అధ్యాయం ఉన్నట్టు దేవుని పెట్టారా. భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి బాధ ఆలోచిస్తారు తెలుసా? రేపేం తినాలి. ఇప్పుడు క్రిస్మస్ గురించి చక్కగా చెప్పారు. క్రిస్మస్ అంటే చాలా మంది బట్టలు కొంటారంట. ఏంటి, పప్పలు తయారు చేస్తారంట, పిండి వంటలు తయారు చేస్తారంట, పెద్ద పెద్ద హోటల్లో వెళ్తారంట, పెద్ద పెద్ద బట్టల షాపులకి వెళ్తారంట. దేవుని బిడ్డ, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం. దేవుని బిడ్డారా, క్రిస్మస్ గురించి అంటే ఆ దైవ సేవకు చెప్పినట్టు క్రిస్మస్ గురించి మన బట్టలు లేకపోతే సిక్కిని బిర్యానీకి చేసి తినటం కాదు, కానీ దేవుని లేఖనం చెప్తుంది ఏంటంటే దేవుని గురించి అందరికీ సువార్త చెప్పాలంట. సువార్త చెప్పాలి. దేవుని గురించి మనం ఏంటంటే క్రిస్మస్ చేయాలి కానీ అందరినీ మనం అన్యుల్ని చెప్పాలి. మా దగ్గర క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, మా దగ్గర రండి అని వారిని పిలిచి వాక్యం వినిపించి వాక్యాన్ని కేసు వారు చక్కటి దోడబాట వలనే అది క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు నిజంగా నాకు కూడా ఆ సేవకుడు ఎవరబ్బా లాస్ట్కి ఇంకొక సేవకుడు చెప్పారు, నేను ప్రతి క్రిస్మస్ నమ్ముకున్న కానుండి ఇప్పుడు వారికి ఎప్పుడు కొత్త బట్టలు కొనలేదు తెలుసా. ఇప్పటికే నమ్మి 10 సంవత్సరాలు అయింది, కానీ కొత్త బట్టలు ఎప్పుడు క్రిస్మస్కి కొనలే. ఎవరు ఒక దైవ సేవకుడు నాకు ప్రేమించి వాళ్ళు వేసుకున్న బట్టలు నాకు ఇచ్చారు తప్ప, నేను కొత్త బట్టలు ఇచ్చారు, కొన్ని గిఫ్ట్ ఇచ్చారు, అవి కూడా కొట్టించుకుందామన్నా కూడా డబ్బులు లేవు తెలుసా. ఇంకా బట్టలు అలాగే ఉంచుకొని లేనులకి ఇచ్చేస్తాను. ఒక్కొక్క జత ఇస్తున్నా. అది కూడా ఎవరికి? అన్యులకి ఇస్తున్నా. నాకు సేవకుడు
పాపం బీద సేవకుడు అని నాకు పిలిచి ఒక ప్యాంటు షర్టు నాకు పెడుతున్నారు కొంతమంది దైవ సేవకుడు పెడుతున్నారు. కానీ నువ్వు మనం ఏం చేయాలి, కొట్టించుకొని లేకపోతే క్రిస్మస్కో లేకపోతే ఆదివారం వేసుకోవాలి. కానీ ఇంతవరకు నేను కొట్టించుకోలేదు, వేసుకోలేదు కూడా దేవుని బిడ్డ. కానీ ఆ దైవ సేవకుడు చెప్పిన మాట సత్యమే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్మస్ అంటే బిర్యానీ, దమ్ బిర్యానీ, లేకపోతే ఏదో కొత్త బట్టలు, లేకపోతే అన్ని నమ్ముకున్న వాళ్ళకే మనం ఇస్తూ ఉంటాం. బతికితారా? యేసు ప్రభు నమ్ముతానికి ఇస్తామంటారు, నమ్ముడానికి ఇవ్వాలనే. హల్లెలూయా. కానీ ఈరోజు క్రిస్మస్ అంటే ఇలా తయారైంది దేవుని బిడ్డ. కానీ మనం క్రిస్మస్ చేసిన కనీసం అన్యులోకి 2 3 ఎంతమంది అయినా అందరూ చెప్పాలి. కొద్దిమందే వస్తారు, కొద్దిమందే వాతరు మంచి మర్యాదకి మనం లోతవా. హల్లెలూయా. దాని స్తోత్రం దేవుని బిడ్డ. అందుకనే ఏం జరుగుతుందంటే మనము ఇలాంటి కార్యక్రమం కెత్తితే మన దేవుడు బాధ్యత తెలుసా? మీరు బీద వాళ్ళకి, నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించేందుకు ఎత్తో దేవుడు. నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించేందుకు ఎత్తకి మనం దేవుని మంచిగా మనం కట్టబడి ఉండాలి. ఆ దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన శక్తి బలం మనం పొంది, ఆ శక్తి బలాన్ని, దేవుడిచ్చిన ప్రేమని మనం అందరినీ బతికివ్వాలి, పంచి వాటవాలి. హల్లెలూయా. పంచి వాటడానికే దేవుని పని. ఆ దేవుని ప్రేమ మనం పంచడానికే, దేవుని ప్రేమల గురించి కథడానికే నిజమైన క్రైస్తవ. హల్లెలూయా. దేవుని బిడ్డ. ఒక్కొక్క చోట పోతే ఆ బిర్యానీ అసలు తిరుపతి కాదు, మనకు అలవటలేదు, అంతకాలం తయారు చేస్తారు. మళ్ళీ అది బిర్యానీ తయారు చేయాలంటే ఎక్కువ రేటు దేవుని బిడ్డ. కానీ ఈరోజు మనం బాధ్యతలు ఇక బాధ్యత ముందు తెలుసా? మీరు నిత్యము నివసించు దేశము మీరు కావాలా? నువ్వు నిత్యంగా నివసించడానికి వచ్చావా? లేకపోతే నువ్వు నిత్యంగా దేవునితో ఉండటానికి వచ్చావా? దేవునితో ఉండు. చర్చితో వస్తూ పాపం చేస్తూ విచ్చివిడికి జీవిస్తూ ఉంటే నువ్వు పరలోక రాజ్యము వెళ్ళవు. నువ్వు ఇష్టవంతుల భక్తులైతే పరలోక రాజ్యం వెళ్ళవు. నువ్వు వస్తే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమాట. ఇంతవరకు నీ భక్తి వ్యర్థమైతే మనం గమనించవు. నీకెవరు పిలిచారు? ఎందుకు వచ్చావు? అసలు వస్తే ఏం కలుగుతుంది? దేవుడి మందితో వస్తే నీకు బాధ దొరకమంతా, నీకు బాధ, నీకు బేడా ఇస్తా, నీకు బాధ కావాలి. దేవుని బిడ్డ, దేవుడి మందితో మనం అసలు యేసు ప్రభువుని మానమైతే నమ్ముతాను. ఎలాంటి మానమైతే నమ్ముతాను మనం యేసు ప్రభు? కొంతమంది రోగం దానికి నమ్ముతారు, కానీ నన్ను పరలోక రాజ్యం జాత నుంచి నమ్మరు. ఇది బైబిల్ గ్రంథంలో మీకు యేసు ప్రభుకి ఎత్తారు. కొంతమంది ఈ చర్చి యేసు ప్రభుని బాగా నమ్ముతారు. ఆ పాస్టర్ గాని, ఆ విశ్వాసి బాడికి ఇవ్వాలి, లేకపోతే తప్పు పోయితే లేకపోతే బతికేవాలి, బెదో గొడవ పుట్టించేవాళ్ళని కొంతమంది నమ్ముతారు. యేసు ప్రభు చర్చితో వాతారు సరైన విశ్వాసం అన్న వరకు. కొంతమందికి తినటం బాగా దొరుకుతుంది బిర్యానీ, తెలుసా? యేసు ప్రభు కాలం నుండి ఇదే ఉంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడికి వెళ్తే చేపల ముక్కలు, రొట్టెలు, మామూలు భోజనం. అయ్యో దేవుని బిడ్డ, వెళ్ళాలి, దాంట్లో తప్పు లేదు. నువ్వు మొదటిగా దేవుని మహిమపరచాలి. నువ్వు దేవుని బిడ్డ కాబట్టి దేవుని మహిమపరచాలి, దేవుని మాట కేంద్రవాలి. రాష్ట్రుడు నువ్వు ఫస్ట్ ఆత్మీయంగా నువ్వు బలపరచబడి తర్వాత శరీరకమైన భోజనం తినవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఏం బతుకు, ఏం విశ్వాసం! కుక్కకైన విశ్వాసం ఉంది తెలుసా? నా యజమానుడు ఇగో ఇతనే నా యజమానుడు అని ఆ యజమానుడు వెంట తిరుగుతుంది. యజమానుడు బేకత్తిరితే ఆకేదా అతనే తెలుసా? కుక్కకి విశ్వాసం ఉంది అబ్బా, మానవ జాతిని విశ్వాసం లేదు. భార్యని ప్రేమించడం చేత కాదు, భర్తని ప్రేమించడం చేత కాదు, పిల్లల్ని ప్రేమించడం చేత కాదు.
దేవుడు నువ్వు నిజంగా నువ్వు భార్య పిల్లల్ని ప్రేమించలేదు, నువ్వు ప్రేమించవని తెలితే, నిజమైన ప్రేమ కావాలని తెలితే యేసు ప్రభుని గురించి తెలుసుకుంటే నువ్వు ప్రేమ బాధ్యత తెలియట, దేవుడు రుచి బాధ్యత నీకు తెలియట. దేవుని బిడ్డ, హల్లెలూయా, దేవుని బిడ్డ, అసలు ఎందుకు నమ్ముకున్నావు? మన గురించి అన్యులు చెప్తున్నా వాడినట్టు వీడాలంటూ వాడాలంటాడని. మన సంఘం గురించి ఒక అన్యురాల్లో చెప్పింది, ఆ సమాచారం నేను విన్నా. నమ్ముకున్నట్టు మూసుకొని ఉండాలి, కాముగా ఉండాలి. దీని గురించి దాని గురించి అసలు దేని గురించి చెప్పొద్దు. నువ్వు ఒకవేళ అల్ప విశ్వాసం ఉన్నావా, పిరికి విశ్వాసం ఉన్నావా, అలాగే రా. నువ్వు చర్చలో వచ్చి దేవుని మాట కేజీ మార్చుకోండి నీ జీవితం. పాస్టర్ గారు మార్చరు, యేసు ప్రభు డైరెక్ట్ వాసన నీకు మార్చరు, నీ రోగం తెగేస్తారు. నువ్వు దేవుడు ఎంతగానో బలంగా నిలబడి తిను, అంతగానంగా దేవుడు నీకు బాగుతుంతో, నీకు ఆస్వాదించుతో, దేవుడు నీకు దీవించుతాడు, ఆరోగ్యం ఇస్తాడు. అది తెలుసుకున్నావా? హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతో తెలుసా? బాధ్యతమంతో ఎదురుతే నేను మీకు నిత్యం నివసించే దేశం ఇస్తున్నాను. నిత్యం నివసించే దేశం నేను మీకు ఇస్తున్నాను. ఇది కెతమంతో దేవుని బిడ్డారా, ఈరోజు మనము నిజంగా దేవుని కోసము నిలబడ్డామా? దేవుని కోసం మనము నిలబడుతున్నామా? అందుకనే బాధ్యత, నువ్వు వాళ్ళే బాధ్యత. నీ పిల్లలు దేవుని కోసం భయభక్తు కలిగి మందవా? అసలు నువ్వు మంచి ఆరితో పిస్తే నీ పిల్లలు కూడా అదే ఆరితో నడుతా. నువ్వు ఇష్టం మాత్రం నీ పిల్ల చర్చికి కూడా రారు, వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా రారు. హల్లెలూయా. అందుకే నీ బాధ్యత ముద్రితే మొదటి మాట బాధ్యత నిత్యము నివసిస్తురు. అది మళ్ళీ రెండోది బాధ్యత సమాధానం అంట. దేవుని బిడ్డ, సమాధానకార్థమైన నిర్బంధము ఇచ్చదను, అది నాకు వారికి నిత్య నిర్బంధం ఉండును. హల్లెలూయా. నిత్య మనకు దేవుడికి మన మధ్యలో బాధ్యత అగ్రిమెంట్ ఇతడితే, ఇది ఇంగ్లీష్ భాష అనుకుంటా. అగ్రిమెంట్ మన కోయ భాష ఇతడితే, మన కోయ భాష కూడా నాకు తెలియదు, కానీ మన తెలుగు బాధ్యత అయితే బాండ్ పేపర్. ఇది చూడండి, మనము దేవుని సిద్ధ ప్రకారం దేవుని సిద్ధ ప్రకారం మనం జీవించవలసి బతికేవాళ్ళు. ఈ బైబిల్ పుస్తకం నుండి, బైబిల్ గ్రంథం నుండి మాట మనం చదవాలి, కేంద్రవాలి, ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. కూర్చోండి, బతికేవాలి, మనము కేంద్రవాలి, చదవాలి, లేకపోతే ఇంకా మనం నేర్చుకోవాలి, ప్రార్థనకి మీటింగ్ దాయవాలి. నువ్వు యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి, యేసు ప్రభుని గురించి గొప్పకి ఇవ్వాలి. యేసు ప్రభు నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు మంచి దేవుడు అని నీకు రోషమయమయ్యాలి. రోషం లేని భక్తి, రోషం లేని జీవితం, రోషం లేని విశ్వాసం, దేవుడు అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు. ఏం బతుకది దేవుని బిడ్డారా? దేవుడు దీని గురించి దేవుడికి అచ్చలే ఇష్టం లేదు. ఇలా భక్తికి వేషధారంగా భక్తికి అచ్చలు దేవునికి ఇష్టమే. మత్రితో ఒక రీతిగా మందవ, 2000 రీతిగా మందు కెత్తముతారు. అందుకే నన్ను ఆరాధించు వారి ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతోనూ నన్ను ఆరాధించాలి నా బిడ్డలారా. అలకెత్త దేవుడు నా కోసం ఎదురుడముతాడు. దేవుడు నా కోసము నా కరగముతో నుంచి ఆశతో దేవుని మందిరితే దాయవా, ఆశతో దేవుని గుడితే దాయవా,
అందుకని ఆశతో అతనికి ఆశపడే ప్రాణానికి ఏం చేస్తారు? తూర్తి మారుస్తారు. దేవుని సమాధానం ఇక్కడే ఉంది, తెలుసా? సమాధానం ఇక్కడే ఉంది దేవుని బిడ్డ, గమనించాలి. అందుకని మన మాట తింటే మొదటి మన మాట నిత్యము నివసించు దేశం కాదు. ఏ దేశం మనకు? నిత్యము నివసించు దేశం అంటే పరలోక రాజ్యం. అదే రీతిగా బాధ్యతే మన పిల్లలు అక్కడ నివసించాలి. ఎక్కడ? పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ముత్తే పిల్ల అందరు దేవుని మందితో వాసి దేవుని మహిమపరచాలి, దేవుని పూజించాలి, దేవుని గణపరచాలి, దేవునికి ఆరాధించాలి. దేవుని బిడ్డ, ఎంత మంచి మాట! నువ్వు దేవునికి ఆరాధిస్తాడు, బాధ జరిగి తెలుసా? మంచి ఆరోగ్యం ఇస్తాడంట, మంచి ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ప్రార్థనకి ఎత్తితే, నువ్వు దేవునికి ఆరాధిస్తుంటే, దేవుని గణపరుస్తుంటే, దేవునికి నువ్వు స్తుతిస్తుంటే నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీకేం కలుగుతుంది? నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీకు మంచి ఆశీర్వాదం వాత, నీకు మంచి జీవితం దొరుకుతా, మంచి బతుకు దొరుకుతా, మంచి జ్ఞానం బుద్ధి దొరుకుతుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా! తన రెక్కల్లో అంటే ఆయుష ఆరోగ్యం అంట, తన దేవుని హస్తమంట వేడమంతా మన కై ఇచ్చలే, కానీ దేవుడు ఆకాశం నుండి ఇక్కడ తన కైకి ఎదుగుతా భూమి మీద, తెలుసా? మనం చిన్నోళ్ళం. దేవుడు నిలబడితే, దేవుడు భూమి మీద నిలబడితే ఆకాశం అంతా ఎత్తు నుంచి దేవుడు, తెలుసా? దేవుడు ఒకవేళ ఈ భూమి మీద ఉన్న నరుని నాశనం కేవలం పెద్ద లెక్కయో ఇలా ఊదితే కథం. ఒకసారి ఊదాడుగా దేవుడు, ఏం చేశాడు? కరోనా వైరస్. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? నీకు శ్రమ వస్తుందా, కష్టం వస్తుందా? దేవుడు తెలుసు, బుద్ధి కోసం ఇవి కలిగిస్తాడంట. బుద్ధి కలగాలి. ఒకడు లేస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి నరులు ఏం చేస్తాడంటే, లేస్తే వాడి మీద తప్పు పట్టాలి. వాడు ఇలా అంటాడు, వాడు అలా అంటాడు. అన్నీ నాకు అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఏంటంటే మనకేంటంటే నిర్బంధము. ఇక్కడ ఏంటంటే సమాధానకార్థమైన నిర్బంధం ఇచ్చదను, అది నాకును వారికి నిత్య నిర్బంధం ఉండును. హల్లెలూయా! మూడో మాట నిత్య నిర్బంధము. నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, నీకు రోగం పోవాలన్నా, నీకు బాధ పోవాలన్నా, నీకు దుఃఖం దాయవలతుంటే బైబిల్ గ్రంథం మాట కేంద్రవాలి, యేసు ప్రభు మాట కేంద్రవాలి, యేసు ప్రభుకి నువ్వు ఆరాధించవాలి. దేవుని బిడ్డ, అప్పుడే నీకు మంచి ఫలితం ఉంటుంది. నీకు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. మన కంటికి కనపడలేని ఒక జీవ గ్రంథం ఉంది, తెలుసా? మన కొనానికి తోదని ఒక జీవ గ్రంథం నింతే అది నరసం నింతించిగా మనం చేర్చిన మీద మన బెక్కమ తిరుగుతూ కూడా ఒక దూత మన వెంట తిరుగుతా, మన వెంటే వెంట మంచి మనతోనే మంచి. నీవు అబద్ధవాడము తినా, దొంగతనం కింద ప్రతిదీ రాసి రిపోర్ట్ బెగవత, తెలుసా? దేవుని దగ్గర తీసుకెళ్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. అందుకేనే మీ నాలుకలు కోచేస్తానని దేవుడు అన్న. దేవుణ్ణి నమ్మి కూడా మనము 10 సంవత్సరాలు అయ్యి 20 సంవత్సరాలు అయ్యి మన మాటలు మారట్లే. అన్యుల దగ్గర బూతులాడతాం, విశ్వాసుల దగ్గర బూతులాడతాం, అబద్ధం ఆడతాం. దేవుని బిడ్డ, దేవుని మాటలు వింటాం కానీ దేవుని మాటలు ఉండవు. అదేదో బూత్ మాట ఉంది అబ్బా, తక్కువ వచ్చేస్తుంది నోటికి, తెలుసా? దేవుని బిడ్డ, బూత్ మాట మానేయాలి. ఆడుతూ హల్లెలూయా, అది కూడా పాపమే. హల్లెలూయా, దేవుని బిడ్డ. అందుకనే బాధ్యత దేవుని బిడ్డ. అందుకనే ఈ బైబిల్ గ్రంథం ఈ రోజు మనం నమ్ముతాం మొదలుకొని మనము డొల్లిదానసో జైలు బాధ్యత వెళితే బైబిల్ గ్రంథాన్ని పాటించవాలి. బైబిల్ మాట, దేవుని వాక్యం పాటించవాలి, ప్రార్థనకి ఇవ్వాలి, దేవుని భయభక్తి కలిగి మందవాలి.
దేవుని బిడ్డ. అందుకని బాధ జరగముందు తెలుసా, బాధ జరగముందు తెలితే చూద్దాం దేవుని బిడ్డ. ఈ బాధ తెలితే నిర్బంధం ఉండును, నేను వారిని స్థిరపరచదాను, నేను వారిని స్థిరపరచదాను. నువ్వు దేవుని మాటలంట దిన్నెల కేంచోడే, ప్రార్థనకి చోడే, దేవునికి ఆరాధించో మాత్రం బాధ జరిగి తెలుసా. దేవుడు నీకు బలపరుచుతాడు. దేవుడు నీకు దేవుని ఆత్మ, దేవుడు నీ లోపల మంది నా కుమారులు ఇలా మందవాలి, ఇలా బతకవాలి, ఇలా తాకవాలి, ఇలా నడవాలి బుద్ధికి వెళ్తావు. నువ్వు దేవుని భయం ఎనుకుంటే మాత్రతే నువ్వు ఇష్టం వత్తనే వేహితే, ఇష్టం వత్తనే బూతలు ఆడుతుంది, ఇష్టం వత్తనే చేయొద్దన్న పని నిమ్మ కీతుంది, చెడ్డ పని కూడా కీతుంది, చెడ్డ పని కూడా కీతారు. దేవుని నిజమైన దేవుని బిడ్డలు చెడ్డ పనికి అసలు ముట్టుకోరు. చెడ్డ వారి దగ్గరికి వెళ్తాడు కానీ చెడ్డ మాటలు మాట్లాడాడు. మనం కంట్రోల్ చేయాలి. చూడండి, కంట్రోల్ చేయాలి. నీ శరీరానికి, నీ నోటికి నువ్వే కంట్రోల్ చేయలేదంటే అసలు కంట్రోల్ చేసిన వాడు వచ్చాడనుకో, కోపం వచ్చి నీకు ఒక దెబ్బ కొట్టాడనుకో, గాలిపటం పగిలినట్టు అవుతాం. తెలుసా, గాలిపటం పగిలినట్టు అవుతాం. అసలు మనకు పుట్టించిన కోపం వచ్చిందనుకో, ఒక దెబ్బ కొట్టాడనుకో, దెబ్బ పోతాం. ఎట్లా పోతాం మనకు తెలియదు. అదే నీ పిల్ల, నీ భార్య, లేకపోతే నీ మరకు మేసుకు పాలాస్తానికి ఊడి మంతినా, ఊడి మంత్రి మనలు ఊడి మనవాళ్ళు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీ మాట స్థిరపరచుదను, నేను స్థిరపరచుదను, వారిని విస్తరింపజేసదను. హల్లెలూయా. విస్తరింపజేసదనంట. అందుకనే దేవుని బిడ్డారా, ఇది బాధ్యతే మనం మొదటిగా నిత్యము నివసించే రాజ్యం మనకు కావాలి. రెండోది మన పిల్లలు ఆ రాజ్యంలో చేరాలి. మూడోది ఏంటంటే సమాధానకార్థమైన నిర్బంధం. సమాధానపరిచే నిర్బంధం అంటే ఏది? బైబిల్ గ్రంథం, దేవుని మాట. ఈ బైబిల్ గ్రంథం మనం సమాధానం పరుచుతుంది దేవుని బిడ్డ. ఇది 4. మరి ఈ వాక్యం తృప్తి సమాధానమైన నిర్బంధన, బైబిల్ మాట. ఈ 4వ మాట జ్ఞాపకం చేయండి. అదే రీతిగా 5వ మాట ఏం చెప్తుంది తెలుసా? 5వ మాట ఏం చెప్తుందంటే మీకు సిద్ధపరచుతాను. అంటే మీకు నాకు ప్రార్థనకి మీకు సిద్ధపరుస్తాను. ఒకటి, మనం ఒక ఇల్లు కడుతున్నాం, మనం లోన్తో హస్తమంతలు తెరితే, లేకపోతే మనం ఒక లోన్తో హస్తమంతలు తెరితే, ఒక బిల్డింగ్తో హస్తమంతలు తెరితే, లేకపోతే మన మరకు మేసుకునే పెండులు బాతికి వాళ్ళ తెరితే బాతికితాను లేదు అంటే లేని సమయం తీసుకుంటారు. చూడండి, ఇది డిసెంబర్ లేకపోతే జనవరిలో పెళ్లి తెరిస్తే మనం బాతికితారు. డిసెంబర్తోనే మొదలు వాడతారు. మేక, గొడుకు, నూక, అన్ని డబ్బు, ధనం అని జమకీతలకి ఇవ్వాలి, జమకీతారు. కానీ దేవుడు కూడా బాధ్యత ముందు తెలుసా, నువ్వు నాకు ప్రార్థనకి దినం నీకు బాధ్యతను నీకు స్థిరపరచని తెలిస్తే నీకు బలంగా నిలబడతాను, బలంగా నిలబడతాను, నీకు స్థిరపరచుతాను. ఎందుకంటే మాట దేవుని పెట్టాలి. హల్లెలూయా. అందుకే ఈ బాధ్యత ముద్రతే 6వ మాట బాధ్యత ముద్రతే విస్తరింపచేసదాను. ఒకటి 6వ మాట విస్తరింపచేస్తాను, నీకు అభివృద్ధి పరుచుతాను, నీకు వంటని పొలికేసితాను, నీకు దీవించుతాను, నీకు మేక, కొడుకు, నీ ముద్ద పిల్లకి చల్లగా కాపాడుతాను. నువ్వు నాతో మాత్రమే కాపాడతాను, నాతో మాత్రమే నీకు దీవించుతాను, నా మాటకేసరితే నీకు అభివృద్ధికి దేవుడికి ఎంతమంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, కానీ దేవుని మాట అందుకే నాకు బాధ విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచదను. హల్లెలూయా. ఇది దేవుని పరిశుద్ధమైన స్థలం. ఇది దేవుని మందిరం. ఇది దేవుని మందిరం, పరిశుద్ధమైన స్థలం. ఈ మందిరంలో వచ్చి దేవుని
మనకి మందిరం ఇస్తారు. దేవుడు ఈ మందిరం ఇస్తే దేవుని మందిరంతో వాసు మన బాక్యం ఇస్తే దేవుని ప్రార్థనకి ఆజకి నువ్వు అభివృద్ధి ఆకి దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని మాయపరచాలి. దేవుని బిడ్డాలి కేజంటే బాగా మీరు వినాలి, విని గ్రహించాలి, అంటే ఆలోచించాలి, ఎలుకకి ఇవ్వాలి. దేవుని బిడ్డాలి. అందుకేనే బాధ్యత ఇస్తే, ప్రార్థన ఇస్తే, లేకపోతే క్రిస్మస్ ఇస్తే, లేకపోతే గుడ్ ఫ్రైడే ఇస్తే తినటానికి తాగటానికి కాదు దేవుని బిడ్డ, కట్టుకోవటానికి కాదు దేవుని బిడ్డ, మంచి బట్టలు కాదు దేవుని బిడ్డ. ఏంటి? దేవుని పొగడాలి, దేవునికి మహిమపరచాలి, దేవుని సంతోషపరచాలి, దేవునికి ఆనందింపచేయాలి. మనం ఆరాధిస్తుంటే దేవుడు ఆనందం, అబ్బా సూపర్ డాడీ అన్నట్టు దేవుడు మన డాడీ అని పిలిచేటట్టు ఉండాలి మనం. ఇప్పుడు చూడండి, నా కొడుకు ఒకవేళ ఫస్ట్ క్లాసు పాస్ అయ్యాడనుకో, అర్థమైందా? ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడనుకో, నేనేం చేస్తాం? సబాస్ డాడీ, నువ్వు మంచివా డాడీ అని చెప్పి ఏం చేస్తా? చాక్లెట్ గిఫ్ట్ ఇస్తా, లేకపోతే చాక్లెట్ గిఫ్ట్ ఇస్తా, లేకపోతే బిస్కెట్ గిఫ్ట్ ఇస్తా దేవుడు. కానీ దేవుడు కూడా మనము విశ్వాసంలో మెట్లు ఉన్నాయి, మెట్లు మనం ఇంకా విశ్వాసంలో నూతనంగా ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి, విస్తరించాలి, ఆస్వాదించబడవాలి, మంచి వారిగా తయారవ్వాలి. దేవుని బిడ్డ, మనం నమ్ముకున్న కాడి నుండి 10 సంవత్సరాలైనా అదే సొక్క, అదే పాయింట్, అదే బట్ట. దేవుని బిడ్డ, అది నిజమైన విశ్వాసం అంటారా? కాదు. దేవుని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో మార్పు కనపడవాలి. నిన్నొక సేవకుడు చెప్తా ఉన్నాడు, ఏంటి నందు పాస్టర్ గారు ఇవాళ స్పెషల్గా మంచి దబ్బరస్ తయారయ్యి వచ్చాను. నేనేం సరే ఈ బట్టలు వేసుకొని పోయినా, వేసుకొని పోతే ఏంటి స్పెషల్గా ఈయన తయారయ్యి వచ్చినట్ట మణుగురు పాస్టర్. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ఇది భాగ్యం. ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఈ మార్పు, దేవుడిచ్చిన శుభం ఇది, దేవుడిచ్చిన మార్పు ఇది. మనం బతుకున్నప్పుడే ఏదైనా మంచిగా బతకాలి, మంచి వస్త్రం వేసుకోవాలి, మంచి గుడ్డకి ఎద్దవాలి, మంచిది తినవాలి, మంచిగా దేవునికి ఆరాధించవాలి. దాంట్లో తప్పు లేదు. నువ్వు దేవుణ్ణి నమ్మి చెడ్డ పనులు చేసేవాళ్ళకో నీలాంటి దరిద్రులు, నీలాంటి దుర్మార్గులు ఎవరు లేరు. హల్లెలూయా. కానీ నిజమైన విశ్వాసి మంచి దేవుడి కెత్త మాట ప్రకారంగా దీవించబడతారు, దేవుడి కెత్త మాట ప్రకారంగా నడుచుతారు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నిన్న దైవ సేవకుడు ఏంటి, క్రిస్మస్ అంటే పిండి వంటలు చేయాలి, బిర్యానీ చేయాలి, దమ్ బిర్యానీ చేయాలి, బట్టలు కొనాలి. ప్రత్యేకంగా క్రిస్మస్కి మళ్ళీ షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ అంటే గిసవస్త్రం ప్రత్యేక ఒక రోజు అంతా షాపింగ్కి చూడ. మీరు బెస్కి కుడుతున్నారు తెలియదు, కానీ రేపు క్రిస్మస్ బ్రదర్, ఇవాళ మేము షాపింగ్ వెళ్తున్నాం, మంచి బట్టలు కొనుక్కోవాలి కదా. దేవుని నువ్వే నీ గురించే నువ్వే డెకరేషన్ చేస్తే దేవునికి అది ఇష్టమైన పని కాదు. నువ్వు కొనుక్కున్న బట్టలు నువ్వే తొడుగుతే, నువ్వు వేసుకుంటే అది దేవునికి ఇష్టం కాదు. నువ్వు కొనుక్కున్న బట్టలు ఇతరులకు ఇస్తే దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని బిడ్డ, అందుకే ఏం తిందుకు ఏం తాగు, దేవుని గురించి మనము ప్రయాసం పడాలి, దేవుని గురించి మనము ఏడికెక్కి సోమందవా, దేవుని గురించి ఆలోచించాలి. నా నొత్తి దేవుడు మందవా, నా దేవుడు మందవా, నా ముత్తే పిల్లకి దేవుడు కాపాడవా, మా నొత్తే కుటుంబం సెమీ క్రిస్మస్ నేను జరిగించవాలి. దేవుని బిడ్డ, 5వ తారీఖు ఇక్కడ మా దగ్గర ప్రార్థన, కుటుంబము సెమీ క్రిస్మస్, అందరు మనవులు వస్తున్నారు. దేవుని బిడ్డ సహకరించేవారు. 6వ తారీఖు రేవులగండిలో ఉంది, రేవులగండిలో 6వ తారీఖు. వాలి ఏంటి పోయిన నెల నుండి పోయిన ఆదివారం నుండి వాళ్ళన్ని సౌండ్ సిస్టమ్ జనరేటర్ ఫోన్ చేసి నాకు అడిగారు, ఎక్కడైనా దొరికిచ్చేయమని. చెప్పు, మేము తీసుకొస్తాం. దేవుని బిడ్డ, అది ఎవరిదంతా ఈ పని ఎవరు చేస్తున్నారు? అయ్యగారు చేయట్లే తెలుసా, వాళ్ళు విశ్వాసులే చేస్తున్నారు.
వాళ్ళ సంఘ పెద్దగానే నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ 5వ తారీఖు కూడా మీరు పెద్దల కాడ ఒక 3 గంటలు ఈయన ఉండాలి, వంటలు చేయాలన్న. కుటుంబము సేమి క్రిస్మస్ దేవుని బిడ్డ మీ ఇంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, పెట్టాలి. క్రైస్తవుడు కాబట్టి పెట్టాలి. హల్లెలూయా దేవుని బిడ్డ. అందుకే క్రైస్తవుడు కాబట్టి మనము దేవునికి మహిమ కోసమే పెట్టాలి. నీ నొత్తే ఏ కార్యక్రమం జరుగుతుందో దేవునికి నామకి మహిమపరిచేటట్టు కార్యక్రమం జరిగించాలి, దేవుని పేరట జరిగించాలి. హల్లెలూయా దేవుని బిడ్డ. అందుకని దేవుడు బాధ్యతముతో ఇతరితే దేవుడు బాధ్యతముతో ఇతరితే దేవుని బిడ్డ నేను మీకు ఏం చేస్తారు సిద్ధపరచదని దేవుడు కథముతో దేవుని పెట్టారు. దేవుడు ఏం చేస్తారంటే మనకు సిద్ధపరుస్తాడు దేవుని పెట్టారు. మనకేం చేస్తారంటే మనకు సిద్ధపరుస్తాడు దేవుని పెట్టారు. పరిశుద్ధ స్థలంలో మనము ఏం చేయాలి, దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అలా చేస్తే మనకు ఆరోగ్యం ఎంతగానో దొరుకుతుందో వచ్చే వారం మీకు చెప్తా. అలా చేస్తే మన అవసరతలు దేవుడు తీర్చాడా అనేది వచ్చే వారం మీకు చెప్తా దేవుని బిడ్డ. కానీ దేవుడు చెప్తున్నా నీవు ఇదిగో నా నిర్బంధన నీకు ఇచ్చి ఉన్నా. ఏంటి? నిత్యము నివసించు దేశంలో మనం చేరాలంటే దేవునికి మహిమపరచాలి, దేవుని కనపరచాలి, దేవుని మాట వినాలి, సేవకుల మాట వినాలి. మనం నీతిగా యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి దేవుని బిడ్డ. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డ, నిజమైన విశ్వాసి. మీకు వదిలేస్తున్నా దేవుని బిడ్డ. గమనించండి, ప్రార్థించండి, మార్పు చెందండి. మీ మనసు మార్చండి, మీ బుద్ధి మార్చండి, మీ బతుకు మార్చండి. దేవుడు వాక్యం విని మార్చండి. దేవుడికి నాతోనే మాట్లాడాడు. నాకు చాలా నాకు మస్తు లేని అంత ఆనందం వచ్చింది నిన్న ఆ వాక్యం వినగానే. తెలుసా ఓ ప్రభు, ఒకవేళ నేనే నా వారికి నేనే చూసుకుంటానేమో, నన్ను క్షమించని నాకు పశ్చాత్తాపం వచ్చింది. తెలుసా ప్రభు, నా వారికి నేను చూసుకోవడం కాదు, కానీ నీ జన్మదినాన్ని తెలియపరచాలి, నీ సువార్తను చెప్పాలి, లేనునికి వస్త్రం ఇవ్వాలని నేను తీర్మానం ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ నా వారికి నేను చూసుకుంటే నేను క్షమించాను ప్రార్థన. దేవుని బిడ్డ, ఈరోజు కూడా మనం ఏంటంటే ఒక తీర్మానంతో దేవుని కోసం బ్రతకాలి. ప్రభా, జీవితకాలం నీ కోసం బ్రతుకు. నువ్వు లోకం సరం బ్రతుకు. ఆ భూమి మీద నీకు ఉపయోగం ఉంటుంది, కానీ పరలోకం ఉపయోగం లేదు. మన భూమి మీద ఉపయోగం ఉంది, పరలోకం ఉపయోగం ఉంది. తెలుసా దేవుని బిడ్డ? ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యాన్ని బట్టి ప్రార్థనకి ఇక దేవా, నిత్యము నివసించే దేశము కావాలి, నిత్యము నివసించే పరలోక దేశము కావాలి, పరలోక రాజ్యము కావాలి. ప్రభా తండ్రి, నీకు వందనాలు. నన్ను నా ముద్దే పిల్లంతా నీ యందు భయభక్తి కలిగి నీకు భయపరిచి లోబడిచి యేసయ్యా పిల్లలంతా నీ యందు భయభక్తి కలిగి పరలోక రాజ్యము చేరుకున్న వాళ్ళ ప్రభా యేసయ్య నిత్య నిర్బంధన యేసయ్యా సమాధానకార్థమైన నిర్బంధన ఇచ్చదరని, అది నిత్య నిర్బంధన మీకు ఇచ్చుతున్నారని, మీకు స్థిరపరచుతారని మీకెత్తిన ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చాలా మంది ప్రభువా క్రిస్మస్ అంటే, ఆదివారం అంటే ఎంతో కొత్త బట్టలు వేసుకోవాలి, తినాలి, తాగాలని
యేసయ్య తమ్మును తాము చూసుకుంటున్నామేమో, మమ్మల్ని మేము చూసుకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నిత్యము నీతో పరిశుద్ధులుగా ఉండటానికి సహాయం చేయి. నీ కోసం బ్రతకని, నీ మాటలు కేంద్రిని, నీ నీతిని, నీ రాజ్యాన్ని మేకని సాయంకి, నీ మాట ప్రకారం బ్రతకని సాయంకి, నీ మాట ప్రకారం జీవించిన సాయంకి మించు. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య మోకరించిన ప్రతి సంఘ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అయా తండ్రి, నీ పరలోక రాజ్యము అయా సంఘ బిడ్డలు మెక్కవాలిగా ప్రార్థనకి ఎంతో, యేసు సంఘ బిడ్డల ప్రభువా నీకు ఆరాధించవాలిగా ప్రార్థనకి ఎంతో, సంఘ బిడ్డల ప్రభువా నీకు మహిమ పరచవల ఘనపరచవలిగా ప్రార్థనకి ఎంతో. వాటి మీద ప్రతి దుఃఖము, రోగము, బాధ, కష్టము యేసు నామములో తొలగించబడునగాక, యేసు నామములో లయపరచబడునగాక ప్రార్థన చేస్తున్నాం. దేవానికే కృతజ్ఞతలు. అయా నూతన జీవితాలు, నూతన బతుకు, నూతన మార్పు కలగ చేయండి. మారు మనసు లేని వారికి, పాపంతో ఉన్న వారికి యేసు నామములో విడిపించి మారు మనసు కలగ చేయునగాక ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. నాయన ఎలాంటి బాధలు ఉన్నారు, ఎలాంటి దుఃఖంతో ఉన్నారు, ఎలాంటి రోగంతో ఉన్నారు, యేసు నామములో స్వస్థత కలుగునగాక, యేసు నామములో విడుదల కలుగునగాక, యేసు నామములో సర్వ రోగాలు లయమైపోవునగాక, యేసు నామములో ప్రతి బంధకాలు తెగిపోవునగాక, యేసు నామములో సాతాను శక్తులు యేసు నామములో కాలిపోవునగాక ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని విస్తరింపచేయండి, సంఘ బిడ్డల్ని విస్తరింపచేయండి, ప్రతి కుటుంబాన్ని మీరు అభివృద్ధి పరచండి. అయాటని సేవ పరచని మీరు దీవించండి నాయన. అడవి ప్రాంతంలో ప్రతి పరిచయం జరిగిస్తున్న నాయన ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు యేసు నామములో మీరు తొలగించండి, యేసు నామములో లయపరచండి. నిత్యము నీ కోసం నిలబడే కృపను ఇచ్చుదురుగాక, మమ్మల్ని స్థిరపరచుదురుగాక, యేసయ్య మమ్మల్ని బలపరచుదురుగాక. నీకే కృతజ్ఞతలు, నీకే స్తోత్రము, నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్యా మా ప్రార్థన ఆలకించండి. నీ వాక్యం విని మా హృదయం ఉంచుకుని దాని ప్రకారం జీవించే కృపను అనుగ్రహించి మాయిపోతాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఎంతవరకు పాటలు, ఆరాధనలు, వాక్యం పరచు మీరున్నందుకు మహిమ, ఘనత, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడా యేసయ్య నామములో ప్రార్థించి పొంది అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. రైట్, మనం కానుకలు అర్పించుకుందాం.